हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी और मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. గత 2 వీడియోస్లో మీకు నేను, నువ్వు, మీరు అనే పదాలతో నేను ఉన్నాను కదా, నేను లేను కదా వీటిని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం వీటికి భీ కూడా, తో అయితే అనే 2 పదాలను చేర్చి మరికొన్ని వాక్యాలని నేర్చుకుందాం. నాతో మీరు కూడా చెప్పండి. వహ్ భీ హై నా, ఆమె కూడా ఉంది కదా. వహ్ భీ హై నా, వాడు కూడా ఉన్నాడు కదా. వహ్ భీ హై నా, అతను కూడా ఉన్నాడు కదా. వహ్ భీ హై నా, ఆమె కూడా ఉంది కదా. యహ్ భీ హై నా, ఈమె కూడా ఉంది కదా. యహ్ భీ హై నా, వీడు కూడా ఉన్నాడు కదా. యహ్ భీ హై నా, ఇతను కూడా ఉన్నాడు కదా. మీరు కూడా నాతో చెప్పండి. ఓరల్ చెప్పినప్పుడు మాత్రమే మీకు గుర్తుంటుంది, మాట్లాడడం అనేది వస్తుంది. రాము భీ హై నా, రాముడు కూడా ఉన్నాడు కదా. టీచర్ భీ హై నా, టీచర్ కూడా ఉన్నారు కదా. సీత భీ హై నా, సీత కూడా ఉంది కదా. మే భీ హూ నా, నేను కూడా ఉన్నాను కదా. తుమ్ భీ హో నా, నువ్వు కూడా ఉన్నావు కదా. ఆప్ భీ హై నా, మీరు కూడా ఉన్నారు కదా. హమ్ భీ హై నా, మేము కూడా ఉన్నాము కదా. హమ్ భీ హై నా, మనం కూడా ఉన్నాం కదా. వే భీ హై నా, వారు కూడా ఉన్నారు కదా. ఏ భీ హై నా, వీరు కూడా ఉన్నారు కదా. ఈ సెంటెన్సెస్ కి మనం తో, అయితే అనేది మనం యాడ్ చేద్దాం. తో మే భీ హూ నా, అయితే నేను కూడా ఉన్నాను కదా. తో తుమ్ భీ హో నా, అయితే నువ్వు కూడా ఉన్నావు కదా. తో ఆప్ భీ హై నా, అయితే మీరు కూడా ఉన్నారు కదా. తో హమ్ భీ హై నా, మేం కూడా ఉన్నాం కదా. తో వే భీ హై నా, వారు కూడా ఉన్నారు కదా. తో వహ్ భీ హై నా, అయితే ఆమె కూడా ఉంది కదా. తో వహ్ భీ హై నా, వాడు కూడా ఉన్నాడు కదా. తో వహ్ భీ హై నా, అతను కూడా ఉన్నాడు కదా. తో యహ్ భీ హై నా, అయితే ఈమె కూడా ఉంది కదా. తో యహ్ భీ హై నా, వీడు కూడా ఉన్నాడు కదా. తో యహ్ భీ హై నా, ఇతను కూడా ఉన్నాడు కదా. తో రామ్ భీ హై నా, అయితే రాముడు కూడా ఉన్నాడు కదా. తో టీచర్ భీ హై నా, అయితే టీచర్ కూడా ఉన్నారు కదా. తో సీతా భీ హై నా, అయితే సీత కూడా ఉంది కదా. सो जाते जाते चैनल सब्सक्राइब कीजिएगा, लाइक कीजिएगा. थैंक यू.